హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం చక్కని ఫ్లిప్కార్ట్ శారీ కలెక్షన్ అనమాట. అండర్ బడ్జెట్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా డ్రెస్ డీటెయిల్స్ చెప్తూ ఉంటాను కదా. ఓన్లీ 500 బిలో రేంజ్, సమ్ టైమ్స్ 460 ఉంటుంది, 470 ఉంటుంది. కొంతమంది సెల్లర్స్ దగ్గర 490లో కూడా డిఫరెంట్ సైజెస్లో వచ్చేసి ఈ పర్టికులర్ పాకెట్ వచ్చిందండి. బాటమ్కి అయితే కనుక ఆల్రెడీ నేను మీకు షేర్ చేసినటువంటి సెట్టే పింక్ కలర్ దుపట్టా అనమాట. కాటన్ మిక్స్ మీద ఉంటుంది. చందేరి మెటీరియల్ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది. సింపుల్ వీనెక్ లైన్ పాకెట్ ఉంటుంది అనమాట బాటమ్కి. నేను సైడ్లో ఫోటో పెడతాను, కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందని కూడా మీరు చూడవచ్చు. దీనిలో కలర్స్ అన్ని కలర్స్లో కూడా సైజెస్ కూడా మనకైతే కనుక ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఈ డ్రెస్ నచ్చి మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక శారీస్తో పాటుగా నా డ్రెస్ యొక్క డీటెయిల్స్ కూడా నేను మీకు పెట్టేస్తానండి, లింక్ అయితే కనుక. ఒకవేళ నచ్చితే మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక ఇవాళ మనం టోటల్గా కొన్ని శారీ కలెక్షన్స్ని చూడబోతున్నాం కాబట్టి ఒక్కొక్కటిగా చూస్తూ మిగిలిన డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. ఇది మన ఫస్ట్ శారీ అండి. ఇదైతే కనుక మనకు వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక మనకి పళ్ళు పాట అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ నుంచి మనకైతే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతుంది. శారీ అంతా కూడా ఏంటంటే మనకి కొంచెం బ్రొకెట్ ప్యాటర్న్ ఎలా వస్తుందండి అలా ఉంటుంది. అలాగే మనకైతే కనుక టూ సైడ్ కూడా బార్డర్ అయితే కనుక వచ్చింది. పైన సైడ్ కంటే కూడా మనకి డౌన్ సైడ్ పార్ట్ బార్డర్ ఏదైతే ఉంటుందో అదైతే కనుక కాస్త పెద్దగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నవేనండి. థ్రెడ్స్ అయితే కూడా శారీస్ అనేది ఎక్కడా కూడా అంటే బ్యాక్ సైడ్ కూడా లేవు కాబట్టి మనకి జ్యువెలరీకి అలాంటి వాటికి కూడా ఎక్కడ కూడా తట్టుకోకుండా పర్ఫెక్ట్గా అయితే కనుక శారీ కట్టుకోవడానికి మీకు ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి కూడా బాగుంటుందన్నమాట. కట్ చెంగు పాయింట్ అయితే కనుక కాస్త ఈ విధంగా వచ్చిందండి. ఎందుకంటే వీవింగ్ హెవీ అయినప్పుడు కొన్ని శారీస్కి కొంచెం ప్లెయిన్ మీదనే ఇస్తారు కదా, తెలిసిన విషయం మీద అందరికీ. ఇదైతే కనుక బ్రొకెట్లోని మనకైతే కనుక 1 మీటర్ వరకు వచ్చినటువంటి బ్లౌజ్ అండి. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా కట్టించుకోవచ్చు. ఓవరాల్గా డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వీవింగ్ శారీ, కొంచెం పట్టు లుక్, కొంచెం మనకి ఏంటంటే తక్కువ రేట్లో బడ్జెట్ రేంజ్లో వాటి కోసం గిఫ్టింగ్ రిలేటెడ్ అట్లా చూస్తుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఇలాంటి చాయిస్తో ఇష్టం ఉంటుంది కాబట్టి ఇది ఒక శారీ తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక మనకి పట్టు ప్యాటర్న్లోనే మనకైతే కనుక బడ్జెట్ రేంజ్లో ఆల్ ఓవర్ వీవింగ్, ఆల్ ఓవర్ ఇట్లా ప్యాటర్న్ ఉండాలి అనుకుంటే కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి. కొన్నిట్లో అయితే కనుక సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయి. వీటిల్లో కూడా మనకి ఇదైతే కనుక గోల్డ్ ఆల్ ఓవర్ మీద టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో అయితే కనుక వస్తుంది. మంచి బ్రైట్ కలర్, ఇది కూడా చాలా బాగుంది. సో శారీ అయితే ఓపెన్ అయితే ఇలా ఉందండి. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు డిజైన్ అనమాట. ఇలా వస్తుంది ఈ విధంగా. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇదైతే కనుక కంటిన్యూషన్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే కనుక. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఎక్కడా కూడా థ్రెడ్స్ లేవు. మహారాష్ట్రియన్ స్టైల్ అలా స్టైల్ చేసుకోవాలనుకున్నప్పుడు బడ్జెట్ రేంజ్లో గిఫ్టింగ్ పర్పస్గా కూడా ప్లాన్ చేసుకుంటుంటే కనుక ఇలా శారీ కూడా బాగానే ఉంటాయండి. లైక్ మీ చాయిస్తో కూడా తీసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా వీవింగ్ లేదు. దీనికి ట్యాగ్ వేసారనమాట. నేను చూపిస్తాను కింద సైడ్లో మీకు వీవింగ్ ఇలా. ఓకే, ఇది ఒక డిజైన్ అండి. సో ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూషన్ వచ్చేసి కట్ చెంగు దగ్గర నుంచి అయితే కనుక మనకి ప్లెయిన్ తీసుకుని ఇదైతే కనుక మనకి ఇచ్చినటువంటి దీని యొక్క బ్లౌజ్ ప్యాటర్న్ 1 మీటర్తో విత్ బార్డర్తో అయితే కనుక ఉందండి. ఇదైతే కనుక కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్. మంచి డార్క్ బీట్రూట్ కలర్ చెప్పొచ్చు. సో ఇదొక డిఫరెంట్ కాంబినేషన్. కొంతమంది ఈ కలర్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా కలర్ తీసుకున్నాను. అన్నీ కూడా బాగానే ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక. చూసుకున్నట్లయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక చూడొచ్చండి. అండ్ ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో ఇచ్చాము, అండ్ ఆ వీడియో కూడా మంచి మంచి శారీస్ అయితే కనుక ఇచ్చాను అనమాట. ఒకవేళ మీరు అందులోంచి చూసి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఇది జార్జెట్ మెటీరియల్ అండి. గోటా లేస్ అంతా కూడా వచ్చి మైకా ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక మనకి ఈ శారీ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది కూడా బాగుంది. ఓవరాల్గా అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా ఇలా మైకా గోల్డెడ్ డాటెడ్ కాన్సెప్ట్తో అయితే కనుక తీసుకున్నారు. అండ్ బార్డర్ కూడా మనకైతే ఈ విధంగా వచ్చిందనమాట. టూ సైడ్ కూడా బార్డర్ అయితే ఈ విధంగానే వచ్చిందండి. ఒకవేళ మీ చాయిస్ వైజ్గా ఇలా ఇష్టం ఉంటుంది అని అనుకుంటే కనుక ఇలా చూడొచ్చు. సో మనం కొంచెం దీని అయితే కనుక కేర్ఫుల్గానే వాష్ చేసుకోవాలండి, మైకా ప్రింట్ కాబట్టి. సో కొంచెం నీరెండలో ఆరేసుకోవడం అలాంటివి అయితే మనకి మంచి లాంగ్ రన్ అయితే ఈ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. మనకి వేసినప్పుడు శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బ్లాక్ ఫ్లవర్స్ కూడా కనెక్ట్ అవుతుందని తీసుకున్నాను. బ్లాక్ అండ్ గోల్డ్లో బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేసింది అనమాట. సో ఒకసారి అయితే శారీ లెంత్ కూడా మీరు చూసేసుకోండి.
గోటా లేస్ ప్యాటర్న్తోని ఇదైతే కనుక మనకి కంప్లీట్గా శారీ బ్లౌజ్తో కంటిన్యూషన్తో వచ్చినటువంటి కాన్సెప్ట్. ఇదొక శారీ అండి. లెంత్ బాగానే వచ్చిందండి. రన్నింగ్లోనే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చేసింది. సో ఇదొక డిజైన్. కొంచెం పార్టీ వేర్ టచ్కి వెళ్ళాలనుకుంటే కనుక ఇలాంటి శారీస్ కూడా చాలా బాగుంటాయండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా వర్క్ అనేది తీసుకున్నారు ఈ విధంగా. అండ్ డీసెంట్ కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా డెఫినెట్గా నేను మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లౌజ్ను కూడా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు. అండ్ వేరే ఇంకేదైనా బ్లౌజ్ ఉన్నా కానీ శారీకి కూడా మీరైతే కనుక వేసుకోవచ్చు అనమాట. సో కంటిన్యూషన్ అయితే శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. డౌన్ సైడ్ బార్డర్ అయితే కనుక వచ్చింది. అండ్ మనకైతే కనుక పళ్ళు సైడ్కి కూడా బార్డర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే కనుక 2 సైడ్తో మంచి ప్లెయిన్ కలర్లో ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ జార్జెట్లో అయితే కనుక చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అయితే కనుక ఇవ్వబడినటువంటి శారీ. బ్లౌజ్ కుట్టించుకుని వేస్తే చాలా బాగా కనబడుతుందండి. వేరే కాంట్రాస్ట్ టచ్ కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే రేర్ కలర్ నైస్ లుకింగ్ వైజ్గా కూడా చాలా బాగుంది. మీరు చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ కలర్స్ని ట్రై చేద్దాము అనుకునే వారికి కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది అనమాట. సో ఇది ఒక శారీ తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక ఫ్లిప్కార్ట్లోనే నేను తీసుకున్నటువంటి మరొక శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూద్దాము. సో బ్లౌజ్ అయితే ఫస్ట్ ఫినిష్ చేసేద్దాము. శారీలో ఎలా అయితే మనకి మోతీ వర్క్, స్కాలప్ కట్ మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చిందో 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ అయితే కనుక శారీ చూసుకుందామండి. శారీ అయితే కనుక పళ్ళు కాన్సెప్ట్తోని మనకి థీమ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. ఇదైతే కనుక మొత్తం మోతీ వర్క్తోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బూటీతోనైతే కనుక ఈ విధంగా తీసుకున్నారండి. అండ్ ఇలాంటి కలర్స్ ఎవరికైనా నప్పుతాయి. ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. శారీ వేస్తే మనకి లుక్ వైజ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. కలర్ మెయిన్గా అట్రాక్టివ్గా ఉంటుంది. మంచి నిండిస్తుంది మన ఫేస్కి కట్టుకున్నప్పుడు. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇలాంటివి కావాలని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి. ఇలాంటి వాటిలో కూడా కలర్స్ ఉన్నాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మోతీ ఫ్లవర్ డిజైన్ బార్డర్తో మంచి కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి. కట్ చెంగు పాయింట్ ఆల్రెడీ నేను మీకు ఇక్కడ బ్లౌజ్ చూపించాను కాబట్టి శారీ కాంబినేషన్ అనేది చక్కగా సెట్ అయిపోయింది. ఇలా ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక 5 శారీస్ చూపించానండి ఈ వీడియోలో. అన్న అడ్రస్ డీటెయిల్స్తో కలిపి డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కనుక కూడా మీరు తప్పకుండా నన్ను అడగొచ్చు, కామెంట్ చేయొచ్చు అండి. సో ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే అడిగేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నేను ట్రై చేస్తాను అవి ఇవ్వడానికి. అండ్ ఫీడింగ్ చూస్తున్నానండి. కొంతమంది ఫీడింగ్ అడిగారు కానీ ఫీడింగ్లో నాకు చాలా లేటెస్ట్గా అయితే ఏమనిపించలేదు. ఆల్రెడీ 2-3 క్యాటలాగ్స్ వెరైటీస్ని ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రజెంట్ చేశాను. సో నాకు అందులో పెద్దగా ఇంకా మార్పులు చేర్పులతో వచ్చినాయి అయితే ఏం అనిపించలేదు కాబట్టి సో ఫీడింగ్ అయితే కనుక మేబీ నేను చేయలేకపోతాను ఇంకా. ఎందుకంటే నాకు నచ్చాలి కదా నేను చేయాలంటే. అండ్ ఇది మన వీడియో. బై బాయ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.